మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాధారణంగా సినిమా యాక్టర్స్కి ఫ్యాన్స్ ఉంటారు. కాకపోతే పవన్ కళ్యాణ్కి మాత్రం భక్తులు ఉంటారు. నిజంగా ట్రైలర్ రిలీజ్ అయినటువంటి సందర్భంగా తిరుపతిలో ఉన్నటువంటి థియేటర్లో పవన్ కళ్యాణ్ భక్తులు ఒక హంగామా ఒక రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా చూడొచ్చు, ట్రైలర్ అయిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ రకంగా సందడి చేస్తూ ఉన్నారు. ఎంతగానో దాదాపు 6 సంవత్సరాల పాటు ఈగర్గా వెయిట్ చేసినటువంటి ఈ సినిమా కోసం ఆఖరికి సినిమా డేట్ ఫిక్స్ అయిన విషయం తెలియగానే, ఇవాళ ట్రైలర్ రిలీజ్ అవుతుందనే విషయం తెలియగానే థియేటర్ల వద్దకు ఫ్యాన్స్ వచ్చి హంగామా చేస్తూ ఉన్నారు. అయితే మనతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నేతలు ఉన్నారు. సార్, ఏంటి 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ నాయకుడు వెండితెరపై కనిపించబోతున్నారు? అనేక సందర్భాల్లో సినిమా వాయిదా పడింది, ఎట్టకేలకు ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ట్రైలర్ ఎలా ఉంది అసలు? 6 సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అని అభిమానులు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈరోజు హరిహర వీరమల్లు ఏ విధంగా సినిమా ఉంటుంది, బ్లాక్ బస్టరా ఏందని చెప్పడానికి ఇదొక్క చిన్న ట్రైలర్ చాలు. సినిమా బ్లాక్ బస్టర్. వెండి తెరపై మొత్తం యావత్ భారతదేశం మొత్తం బొమ్మ తిరగబడి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నామధేయంగా హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ ఉత్సవం కూడా జరుపుకుంటామని చెప్పి కూడా ఈ ట్రైలర్లో మేమందరం ప్రతి ఒక్క అభిమాని కూడా గర్వంగా తలెత్తుకునే విధంగా సినిమా ఉంటుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఈ యొక్క సినిమాకి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఎవరెవరైతే ఈ సినిమాను ఆపాలనుకున్న వాళ్ళందరికీ కూడా సరే, ఈ సినిమా రిలీజ్ రోజున ఎవరైతే సినిమాను ఆపాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ టికెట్ పెట్టి మేము సినిమా చూపిస్తూ సినిమా ఏ విధంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది అని వాళ్ళకు మరొక్కసారి రుజువు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంటే ఒక హిస్టారికల్ మూవీ మొదటిసారిగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. ఢిల్లీ సుల్తాన్లను ఎదిరించినటువంటి హరిహర వీరమల్లు స్టోరీ బేస్డ్గా వస్తుంది. ఎలా ఉండబోతుంది అసలు? చాలా అద్భుతంగా ఉంటుందండి. 6 ఏళ్ల నిరీక్షణ ఈరోజు వెండి తెర పైన కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు కనిపించిన వెంటనే అందరికీ గూస్ బంప్స్. మామూలుగా అయితే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందనో ఇంకోటనే, ఇది మాత్రం బాక్స్ ఆఫీస్ తొక్కడా కడితే అంత అద్భుతంగా చింపేశారు. ట్రైలర్ అద్భుతంగా ఉంది. ప్రజలందరూ మేము ఏ విధంగా అయితే కోరుకుంటున్నామో ఆ మూవీ దానికి సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మకమైన స్టోరీతో పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది నిజంగా మా అందరికీ చాలా పండగ దినమే. ఈరోజే ఒక పెద్ద పండగ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంతమంది యువత అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ అందరూ బాగా అద్భుతంగా ఎంజాయ్ చేశారు. ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది సినిమా ఈ లెవెల్లో ఉందని. ఒక డైలాగు చెప్పారు, మేకలను వేటాడే పులిని చూసుంటాము, పులిని వేటాడే బొబ్బిలిని చూసిన. నిజంగా ఆ మాట వింటే థియేటర్లో సీట్ల పైన ఎవరు కూడా అభిమానులు లేనట్టు తెలుస్తుంది. ఏ రకంగా ఉండదు? 2025లో బాక్స్ ఆఫీస్ని పొట్టేలు తలకాయ నరికినట్టు రప్ప నరుకుతుంది ఈ సినిమా. హరిహర వీరమల్లు రప్ప బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగరాస్తుంది. చారిత్రక సినిమా. క్రిష్ జాగర్లపూడి గారు చారిత్రక సినిమాలకు ఫేమస్. ఈ సినిమాతో మరోసారి భారతదేశం మొత్తం ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తున్నారు యువత ఏ విధంగా ఈరోజు కేరింతలు కొడుతున్నారో, అదేవిధంగా కొత్త రికార్డులు ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా ద్వారా రాబోతుంది. జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా ఈ సినిమా మంచి ఊపునిస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. కళ్యాణ్కి అభిమానులు ఉండరు, భక్తులు ఉంటారు అనడానికి ఇదే నిదర్శనం. చూడొచ్చు, పవన్ కళ్యాణ్ టాటూను తన గుండెలపైన వేసుకున్నటువంటి ఒక అభిమానిని చూస్తున్నాం. ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు? ఎప్పటి నుంచి సినిమాలు చూస్తున్నారు? చిన్నప్పటి నుంచి సార్. ఏంటి, చాలా రోజుల తర్వాత వస్తుంది కదా సినిమా, ఎలా ఉండబోతుంది? బ్లాక్ బస్టర్ సార్ సినిమా. ట్రైలర్ మాత్రం సూపర్ సార్, బ్లాక్ బస్టర్. ఈ నెల 24వ తేదీన రప్ప పవన్ కళ్యాణ్ సినిమా అయితే ఖచ్చితంగా. ఓజీకి ముందు ఇంకో పండగ చూస్తున్నాము, పెద్ద పండగ ఇది. ఓజీకి ముందే మేము పండగ చూస్తున్నాం, దీని తర్వాత ఓజీ ఇంకో పండగ అనమాట. ఇది భయంకరంగా చేస్తాం, దీనికన్నా భయంకరంగా ఓజీ ఉంటుంది. ఫస్ట్ ఇది చేస్తాం పండగ. ఈ పండగ అనేది వేరే లెవెల్లో ఉంటుంది, ప్రతి యావత్ ప్రపంచం మొత్తం చూస్తారనమాట. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ థియేటర్ల వద్ద ఒక
కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఈ సందడి మనం ఎప్పుడు కూడా చూడలేనటువంటి పరిస్థితి అయితే ఇంతకుముందు ట్రైలర్ రిలీజ్కే చూసాము. సినిమా అయితే ఏ రేంజ్లో ఉండబోతుంది? సినిమా ఖచ్చితంగా వరల్డ్ వైడ్ పాన్ ఇండియా మూవీ కాబట్టి భారీ అంచనాలతో పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అవబోతోంది. ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఫస్ట్ టైం హరిహర వీరమల్లు చారిత్రక విజయం సాధించబోతోంది. వరల్డ్ వైడ్ భారీ కలెక్షన్స్తో ఈ మూవీ భయంకరంగా హిట్ కాబోతోంది. మేము చాలా ఆతృతతో చూస్తున్నాం. ఇప్పుడే చూస్తున్నారు థియేటర్ దగ్గరే కొన్ని వేల మంది జనసందోహము. కాబోయే ఖచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ని ట్రైలర్లో లోపల చూస్తే నిజంగా ఒక కొత్త గెటప్లో కనిపిస్తున్నారు, న్యూ లుక్లో కనిపిస్తున్నారు. ఆయన హిస్టారికల్ ఒక రాయుడుగా, ఒక రాజుగా కనిపిస్తున్నారు. ఏ రకంగా చూస్తారు? ఒళ్ళంతా ఏదో విధంగా ఉంది. మా బాస్ చూసినంత వరకు సరేనా మళ్ళీ మళ్ళీ తీయాలని మా కోసం, మా అభిమానుల కోసం ఈ మూవీస్ అంతా రావాలని కోరుకుంటున్నాం మేము. జై పవన్ కళ్యాణ్, జై పవన్ స్టార్. యా సో సూపర్ అండి. ట్రైలర్ వరకు చాలా బాగా కట్ చేశారు. 3 minutes సంథింగ్ ఉంది. 140 షార్ట్స్ దాకా పెట్టినట్టున్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ 3 షార్ట్స్ ఫాక్స్ ముందరం కానీ ఆ బ్లడ్తో ఫేస్ కానీ కళ్యాణ్ గారు అయితే అదిరిపోయారు అసలు. ఇంకా అసలు ఫిల్మ్ ఎలా ఉంటుంది అనేది ఆ 2-3 షార్ట్స్ చెప్పేస్తారు యాక్చువల్లీ. సో 24th ఈగర్లీ వెయిటింగ్ అండి. ఇంద్ర ఎలా బ్లాక్ బస్టర్ కొట్టిందో 24th రిలీజ్ అయ్యి తొలి ప్రేమ ఎలా బ్లాక్ బస్టర్ కొట్టిందో మేము మళ్ళీ కొడుతున్నాం. జై పవర్ స్టార్, జై జనసేన. ఇదే కాదు, ఓజీ వస్తోంది, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా నేర్లోనే ఉండబోతోంది. సో 3 సినిమాలు వరుసగా వస్తోంది పవన్ కళ్యాణ్ది. ఏ రేంజ్లో ఉండబోతుంది బాక్స్ ఆఫీస్? సార్ యాక్చువల్లీ ఇప్పుడు చూసారంటే మూడు డిఫరెంట్ జోనర్స్ సార్. ఇది మనకు హిస్టారికల్ వచ్చింది, ఓజీకి వచ్చేసరికి బ్లడ్ అండ్ దాని మీద వస్తుంది, ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగ్ పోలీస్ స్టోరీ వస్తుంది. సో మూడిటికి తిరుగు లేకుండా మూడు కల్ట్లా మిగిలిపోతాయని మా ఆశ. గబ్బర్ సింగ్ రికార్డ్స్ బదలగొడుతున్నట్టు 100% వెయిటింగ్. అన్న రాముడు భీముడు పవన్ కళ్యాణ్ దేవుడు. ఈ సినిమాతో మేము ఏమనేది చూపిస్తాం. పాన్ ఇండియా మూవీ కాదు, దానికి మించి కొడతాం, వరల్డ్ వైడ్ రికార్డు సాధిస్తాం. మేము చూస్తామన్నా. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే డిప్యూటీ సీఎం అయ్యింది కాబట్టి చిన్న పెద్ద ముస్లిం మొత్తం ఎవరు చిన్న పెద్ద వయసు తేడా భేదాలు లేకుండా ఆడవారు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ముసలి కావచ్చు, ఎవరైనా కావచ్చు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మనం డిప్యూటీ సీఎం సినిమా చూడాలి. కాబట్టి అందరూ తప్పనిసరిగా హరిహర వీరమల్లు జూలై 24వ తేదీన రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ తప్పనిసరిగా వచ్చి చూడాలి. మన బాస్ని పెద్ద హిట్ చేయాలి, మన దేవుడిని. థ్యాంక్ యూ. ఢిల్లీ సుల్తాన్లను గతంలో ఎదిరించినటువంటి ఒక ధీరుడి కథ హరిహర వీరమల్లు. విజయరంగ నగర సామ్రాజ్యానికి ముందు ఏ రకంగా పోరాటం చేశాడు, ఏ రకంగా ఢిల్లీ సుల్తాన్లను ఎదిరించి సనాతన ధర్మ భారతీయుని ఎలాగ కాపాడాడో ఈ సినిమాలో చక్కటిగా మెసేజ్ అయితే ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఈ కారణంగానే ట్రైలర్ రిలీజ్ అవుతానే అభిమానులు ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా అన్ని థియేటర్ల వద్ద, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని థియేటర్ల వద్ద ఇదే తరహా కోలాహలం అయితే కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వెయిటింగ్ అని చెప్తున్నారు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత తమ బాస్ను వెండి తెరపైన డిప్యూటీ సీఎంగా ఇప్పటికే చూసాం. అయితే మరోసారి ఒక చారిత్రాత్మకమైనటువంటి సినిమాలో పవన్ కళ్యాణ్ని చూడబోతున్నారు కాబట్టి అభిమానుల కోలాహలం అంతా ఇంత లేదని మాత్రం థియేటర్ల వద్ద చెప్పొచ్చు.